సార్లు 7 సార్లు భగవద్గీత చదివినా, రామాయణం చదివినా, భాగవతం చదివినా, ఇవన్నీ చదివినా, యజ్ఞయాగాలు చేసినా, యోగా చేసినా, ఎక్కడ రిజల్ట్ ఎక్కడ? అలా అని నేను వేరే దాన్ని ఏమి దూషిస్తలే, అవన్నీ చేసిన ఇందులో ఏముందో అని. అందుకోసమే నాన్న మీరు అర్థం చేసుకోండి, మీ జీవితంలో పేర్లు పెట్టేది ఋషీశ్వరులు, గురువులు. మీరు చూడండి, అందరికీ ఆహ్లాదం కలిగించేవాడు కాబట్టి ప్రహ్లాదుడు అని నారద మహర్షి ప్రహ్లాదుడికి పేరు పెడతాడు. చూసారా? అందుకోసమే ప్రహ్లాదుడు అనే పేరు పెట్టినమో లేదో, పి అనే అక్షరంతో పేరు పెట్టినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి ప్రహ్లాదునికి ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఏనుగులతో దొక్కిచ్చిండ్రు, అగ్నిగుండంలో పడేసిండ్రు, సముద్రంలో పడేసిండ్రు. పి అనే లెటర్తో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమేనా గురించి అంటే చూసుకో, నువ్వే చెక్ చేసుకో. పోషవ, పద్మమ్మ, పులాసు ఇవన్నీ ఉన్నాయి కదా. పద్మ